హలో గైస్, జస్ట్ మనకి ఇంటర్ క్వాలిఫికేషన్ అలాగే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు. మనకి అంటే ఎలా ప్రింట్ తీయాలి, ఎలా మనకి ఎంఎస్ వర్డ్ని ఎడిట్ చేయాలి, ఇలా ఇవి వస్తే చాలు మనకి హెడ్ కానిస్టేబుల్ జాబ్స్ అనేవి వస్తాయన్నమాట. సో మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరికైనా కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఆంధ్ర నుంచైనా తెలంగాణ నుంచైనా తేడా లేకుండా ఇవి సెంట్రల్ జాబ్స్ కాబట్టి ఎవరైనా కూడా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి హెడ్ కానిస్టేబుల్ జాబ్స్ అనేవి పోస్టులు అనేవి పడటం జరిగిందనమాట. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ ఏమొచ్చినా కూడా నేను ముందు ఇంటిమేట్ చేస్తాను. ఎట్లా అప్లై చేసుకోవాలి ఏంటో కూడా క్లియర్గా మీకు ఇన్ఫామ్ చేస్తాను. సో కానిస్టేబుల్ జాబ్స్ అనేవి పడటం జరిగింది. సో ఇందులో మొత్తం టోటల్గా జాబ్స్ వచ్చేసి 223 జాబ్స్, కానిస్టేబుల్ జాబ్స్ అనేవి మనకు పడినాయి. సో అందులో అంటే క్యాస్ట్ వైజ్గా, కేటగిరీ వైజ్గా కూడా పెట్టడం జరిగింది. ఎస్సీలకి, ఎస్టీలకి ఎన్నెన్నో. సో మీ క్యాస్ట్ బట్టి మీరు ఎన్ని పోస్టులు ఉన్నాయో మీరు చూసుకుని అప్లై చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకి మ్యాక్సిమం పే వచ్చేసి వాళ్ళు పే చేసేది లెవెల్ 4 మ్యాట్రిక్స్ అని చెప్పి ఇచ్చారు వాళ్ళు. సో అందులో 25,500 నుంచి 81,100 వరకు కూడా మీకు మంత్లీ పే అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో మెయిల్ వచ్చేసి ఓపెన్ డిపార్ట్మెంట్ 134 పోస్టులు ఉన్నాయి. ఫీమేల్ వచ్చేసి 67 పోస్టులు ఉన్నాయి. టోటల్గా వచ్చేసి 223 పోస్టులు అనేది వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇవి ఆన్లైన్ త్రూ మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. బయట ఎక్కడ అప్లికేషన్ చేసుకోవడానికి లేదు. సో ఆన్లైన్ త్రూ అయితే మనకి రిజిస్ట్రేషన్ ఓపెనింగ్ డేట్ వచ్చేసి 28/12/2019 ఓపెనింగ్ డేట్. అండ్ అలాగే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 27/1/2020, అంటే జనవరి 27 వరకు కూడా మనం దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఇక కంప్యూటర్ క్లోజింగ్ అప్లికేషన్ అండ్ ఎగ్జామినేషన్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి టు బీ నోటీస్డ్ లేటర్ అని చెప్పారు. అంటే లేటర్ అంటే మనకు తర్వాత వాళ్ళు వాటి డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా చెప్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. బట్ అప్లికేషన్ డేట్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. మీరు ఎవరికైనా హెడ్ కానిస్టేబుల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇదైతే మంచి జాబ్ అని చెప్పేసి నేనైతే రికమెండ్ చేస్తాను అనమాట. సో అండ్ అలాగే ఇవి ఢిల్లీ పోలీస్ నుంచి మనకి వచ్చినాయి. సో ఢిల్లీ పోలీస్ వాళ్ళు ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ వాళ్ళు చేసుకోవచ్చా లేదా అంటే మాత్రం ఇండియన్స్ ఎవరైనా కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఢిల్లీ పోలీస్ వాళ్ళు ఇచ్చారని చెప్పేసి మీరు ఎక్కడ ఆలోచించాల్సిన పని అయితే లేదు. సో ఇక్కడ ఇచ్చారు మనకి, ఏ ఇండియన్ అయినా కూడా ఇండియన్ సిటిజన్ ఫర్ ఫిల్లింగ్ అప్ ద ఫాలోయింగ్ వేకెన్సీస్ అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా ఇచ్చుకోవచ్చు. హైదరాబాద్ నుంచి ఎక్కడైనా కూడా మనం అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ త్రూ. సో ఆన్లైన్ 27th వరకు అయితే ఉంటుంది. ఇక దీని ఎగ్జామ్ ఫీజు వచ్చేసి మనకి 1000 రూపీస్ మాత్రమే ఉంది దీని ఎగ్జామ్ ఫీజ్. సో ఎగ్జామ్ ఫీజ్ పే చేసి మనం చేసుకోవడం జరుగుతుంది అనమాట. తర్వాత దీని పే ఆల్రెడీ మనం చూసాము. 25,500 నుంచి 81,100 వరకు మనం చేసుకోవచ్చు. సో ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక హెడ్ కానిస్టేబుల్కి మేల్ అయితే 165 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. అండ్ అలాగే రిలాక్సిబుల్ బై 5 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ వచ్చేసి 78 to 82 సెంటీమీటర్స్ ఉండాలి. సో హెడ్ కానిస్టేబుల్ ఫీమేల్ అయితే 157 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి కంపల్సరీగా. ఇక రిలాక్సిబుల్ వచ్చేసి మనకి 5 సెంటీమీటర్స్ ఉండాలి. ఇక మేల్ కేటగిరీ మెజర్మెంట్స్ అయితే స్టాండర్డ్స్ వచ్చేసి మనకి హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్స్ ఉండాలి. ఫీమేల్ అయితే 157 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ హైట్ వచ్చేసి 78 సెంటీమీటర్స్ నుంచి 82 సెంటీమీటర్స్ వరకు ఉండాలి. ఇక మినిమం ఎక్స్పాన్షన్ ఫర్ ద క్యాండిడేట్స్ ఈజ్ 4 సెంటీమీటర్స్. ఓన్లీ 78 అయితే మినిమం అనమాట. ఇంకా 4 వరకు ఉండొచ్చు. బట్ అంతకన్నా ఎక్కువ అయితే ఉండకూడదు. ఇక రిటన్ టెస్ట్ వచ్చేసి మనకి 100 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇక ఫిజికల్ టెస్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి. క్వాలిఫై అయి ఉండాలి డెఫినెట్గా. తర్వాత టైపింగ్ టెస్ట్ అండ్ కంప్యూటర్ 25 మార్క్స్ ఉంటుంది. కంప్యూటర్ ఫార్మాటింగ్ టెస్ట్ వచ్చేసి 25 మార్క్స్ ఉంటుంది. మెడికల్ టెస్ట్ అయితే కంపల్సరీ ప్రతి పోలీస్ జాబ్కి కంపల్సరీగా ఉంటుంది. సో ఇక జనరల్ ఇంటెలిజెన్స్ ప్రకారం జనరల్ ఇంటెలిజెన్స్ అయితే 25 క్వశ్చన్స్ ఉంటాయి 25 మార్క్స్కి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే 25 క్వశ్చన్స్ ఉంటాయి 25 మార్క్స్కి. ఇక అలాగే క్వాంటిటేటివ్ అయితే 20 మార్క్స్ ఉంటాయి 20కి. అలాగే కంప్యూటర్ ఫండమెంటల్స్ అయితే ఎంఎస్ వర్డ్, ఎక్సెల్ అలాగే ఎక్సెట్రా ఇవన్నీ కలిపి 10 క్వశ్చన్స్ ఉంటాయి 10 మార్క్స్కి ఉంటాయి. ఇక జనరల్ అవేర్నెస్ వచ్చేసి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ ఉంటాయి. టోటల్గా 100 మార్క్స్కి 100 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట.
సో, ఇంకా ఏజ్ లిమిట్ ఇందాక మాట్లాడుకున్నాం. 18-20 20 వరకు అంటే 25 వరకు ఉండొచ్చు. సో, అప్ టు 30 ఉంటాయి కొన్ని అంటే అప్ టు 30 ఇయర్స్ అయితే వచ్చేసి వాళ్ళకి రేస్ పెడతారు. 1600 మీటర్స్ 7 మినిట్స్‌లో పరిగెత్తాలి. అండ్ అలాగే లాంగ్ జంప్ వచ్చేసి 12.6 లాంగ్ జంప్, హై జంప్ వచ్చేసి 3.6 అనమాట. సో, ఇలా అయితే ఉంటుంది. సో, మీలో ఎవరైనా అప్లై చేసుకోవాలంటే ఇదైతే మంచి ఆప్షన్ అని చెప్పేసి నేను ప్రిఫర్ చేస్తాను. మీరు అప్లై చేసుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ మీరు అప్లై చేసుకోవాలి. డేట్ కూడా 27 జాన్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి డేట్ అయితే ఉంది. ఢిల్లీ పోలీస్ అని చెప్పేసి మీరేం ఆలోచించకండి. అక్కడోళ్ళు చేసుకోవాలని చెప్పి ఇక్కడోళ్ళు కూడా చేసుకోవచ్చు. ఆల్ ఇండియన్ సిటిజన్ అని చెప్పేసి వాళ్ళు నోటీస్ చేశారు కాబట్టి మనం అప్లై చేసుకోవడానికి ఉంది. సో, ఎంట్రన్స్ ఫీజ్ కూడా వచ్చేసి రూ. 100 అంటే మనకి పెద్ద విషయం కాదు కాబట్టి త్వరగా అప్లై చేసుకుని వస్తే వచ్చుద్ది కాబట్టి సో, మీరు అప్లై చేసుకోవడమే బెటర్ అని చెప్పి నేను ప్రిఫర్ చేస్తున్నాను. సో, ఇంకా ఏమన్నా జాబ్ నోటిఫికేషన్స్ వాళ్ళు ఏమన్నా డేట్ రిలీజ్ చేస్తే మాత్రం మళ్ళీ ఇంకో వీడియో చెప్తాను నేను. అంతవరకు మీరు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ విలువైన సమయాన్ని మాకు అందించి పూర్తి వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.